పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం లక్ష్మణేశ్వర గ్రామంలో కొలువైన శ్రీ దుర్గా లక్ష్మణేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకునేందుకు భారీ ఏర్పాట్లు చేపట్టారు. వశిష్ఠ గోదావరి తీరాన వేంచేసి ఉన్న ఈ ఆలయంలో దక్షిణ కాశీగా పేరుగాంచింది. 11 సోమవారాలు స్వామిని దర్శించుకుంటే సంతానం కలుగుతుందని, వివాహాలు జరుగుతాయని, ఆర్థిక కష్టాలు తీరుతాయన్నది భక్తుల విశ్వాసం. ఏటా మహాశివరాత్రి పర్వదినాన లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ఈ ఆలయంలో 5 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. కళ్యాణం అనంతరం రథోత్సవం, తెప్పోత్సవాలను తిలకించేందుకు వేల సంఖ్యలో భక్తులు విచ్చేస్తుంటారు. ఓం నమ శివాయ. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం లక్ష్మణేశ్వర గ్రామంలో వేంచేసి ఉన్న దుర్గా లక్ష్మణేశ్వర స్వామివారి దేవాలయం నందు మహాశివరాత్రి ఉత్సవ ఏర్పాట్లు, అలాగే స్వామివారికి 24వ తారీఖు నుంచి కళ్యాణం, 24వ తారీఖు రాత్రి కళ్యాణం, 24, 25, 26, 27వ తారీఖు తెప్పోత్సవం, అలాగే స్వామివారి శ్రీ పుష్పోత్సవంతో 5 రోజుల కార్యక్రమాలు పూర్తవుతాయి. ఈ కార్యక్రమాల్లో 3వ రోజైన మహాశివరాత్రి ఏర్పాట్లు పురస్కరించుకుని ఈ లక్ష్మణేశ్వర గ్రామంలో శ్రీ రామచంద్రుని తమ్ముడైన లక్ష్మణ చేత ప్రతిష్ఠింపబడిన శివాలయంలో శివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటాయి. సుమారుగా 50,000 మంది ఈ దేవాలయాన్ని స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు. తెల్లవారుజామున 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా భక్తులతో విశేషంగా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. వచ్చే భక్తులకి ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని డిపార్ట్మెంట్ల వారి సహాయ సహకారాలతోటి శ్రీ స్వామివారి దేవాలయం వద్ద వచ్చే భక్తులకి చలువు పందిళ్ళు వేసి క్యూ లైన్లు ఏర్పాటు చేసి వచ్చిన వారందరికీ కూడా పిల్లలకి పాలు, మజ్జిగ, అలాగే ప్రసాద వితరణ చేస్తూ ఉంటారు. అలాగే గ్రామస్తులందరూ కూడా కలిసి వచ్చిన భక్తులందరికీ కూడా అన్న ప్రసాద వితరణ చేస్తారు. మేము ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి స్వామివారికి రథోత్సవం జరుగుతుంది. ఈ రథోత్సవం కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది కాబట్టి ఈ పోలీసు బందోబస్తు బాగా ఏర్పాటు చేసి ఉన్నారు. నిన్ననే డిఎస్పీ గారు వచ్చారు. ఇప్పుడు ఈ రోజున ఎస్పీ గారు కూడా వచ్చి వారి పర్యవేక్షణలోని రథోత్సవానికి వచ్చే భక్తుల వసతుల గురించి చేస్తారు. అలాగే మా దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి రీజనల్ జాయింట్ కమిషనర్ గారు, మా డిప్యూటీ కమిషనర్ గారు, అలాగే సహాయ కమిషనర్ గారు భీమవరం వారు వచ్చి నాకు సరైన సూచనలు, సలహాలు ఇచ్చి ఉన్నారు. వారు ఇచ్చిన ప్రకారం అన్ని కూడా సక్రమంగా చేస్తున్నాం. అలాగే వచ్చే భక్తులకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా శానిటేషను, అలాగే వైద్య సదుపాయం కూడా ఏర్పాటు చేస్తున్నాం. అందరూ కూడా సహకరిస్తారని, భక్తులందరూ కూడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అందరూ సహకరించి ఈ శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొంటారని చెప్పి ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తాం. ఓం నమ శివాయ. భక్త మహాశైలారా, మన నరసాపురం మండలం లక్ష్మణేశ్వర గ్రామంలో వేసినటువంటి దుర్గా లక్ష్మణేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన లక్షలాది మందిగా భక్తులు వస్తూ ఉంటారండి. ఈ యొక్క స్వామివారిని దర్శించడం వల్ల అందరికీ కూడా అష్టైశ్వర్య భోగభాగ్యాలు సిద్ధిస్తాయని చెప్పని భక్తుల యొక్క విశ్వాసం. అదేవిధంగా ఈ యొక్క స్వామివారిని 11 స్వామివారాలు దర్శించినట్లయితే కనుక వివాహం అవుతుందని, సంతానం కలుగుతుందని, అదేవిధంగా వ్యాపారం అభివృద్ధి చెందుతుందని, అలాగే ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని,
దీర్ఘకాలిక రోగాలు ఉన్నట్లయితే కనుక నివారణ అవుతాయని చెప్పని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. చక్కగా ఇక్కడ స్వామివారికి నది గోదావరి దగ్గరగానే ఉన్నది. అక్కడ స్నానమాచరించి ఉత్సవాన్ని భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ స్వామివారిని ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి వారు ఇలవెలుపుగా ఉంటారండి. ఇక స్వామివారి దుర్గాలక్ష్మి స్వామివారు అమ్మవారి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం వల్ల భక్తులందరికీ కూడా కోరిన కోరిక సిద్ధిస్తాయని చెప్పని ప్రగాఢ విశ్వాసం.